అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 27వ భాగం. అర్జున్ అన్వేష్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ ఆర్భాటంగా మొదలైంది. అతను చాలా ఆందోళనలో, ఒత్తిడిగా ఉన్న సమయంలో ఖుషీ వచ్చేసరికి మోస్తున్న ఒత్తిడి తగ్గినట్టు అనిపించింది. ఖుషీకి లంచ్ ఆర్డర్ చేసి ఇద్దరూ కలిసి తిని ముందుగా అర్జున్ బయలుదేరాడు. మేకప్ చేసుకోవడానికి సిద్ధమవుతున్న ఖుషీని చూసి, నువ్విలానే ఉండు, మేకప్ వద్దు. మేకప్ వేసుకుంటే అందరి కళ్ళు నీ మీదే. అందరూ నా భార్య అందాన్ని ఆనందించటం నాకిష్టం లేదు. సింపుల్గా ఉండు చాలు అని చెప్పి ఆమె బుగ్గగిల్లి వెళ్ళిపోయాడు అర్జున్. భర్త స్థానం ఇంతలా ఆలోచిస్తుందా అని నవ్వుకుంది ఖుషి. లాయర్ రవితేజ దగ్గరికి వెళ్ళిన కుమార్ ధర్మేంద్ర గురించి అడగటంతో అతను ఆశ్చర్యపోయాడు. అయినా అతని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అతనెవరో నీకు తెలీదా అన్నాడు రవి. అది నాకెలా తెలుస్తుంది? ఆయన్నెప్పుడు నేను చూడలేదే. కుమార్ కనుబొమ్మలు ముడుస్తూ అనుమానంగా అడగటంతో లాయర్ రవితేజ గట్టిగా నవ్వేసి, ఇప్పటిదాకా నా ముందు కూర్చున్నారే కే ధర్మేంద్ర కుమార్. ఆయన గురించే నువ్వు అడిగేది. ఇప్పుడు కేకేగా పిలుస్తున్నారు. ఆయన అసలు పేరు కే ధర్మేంద్ర కుమార్. నిజానికి గతంలో చాలా తప్పులే చేశారు. కానీ ఇప్పుడు మంచి పనులు చేయటం కోసం ఆరాటపడుతున్నారు. కాలమే అన్నీ నేర్పిస్తుంది. మనుషులు మారుతారంటే ఇదేనేమో. అతనికి ఇదే సరైన ఉదాహరణ అనుకోవచ్చు. లాయర్ రవి అంటూ అతనికి ఎదురుగా ఉన్న ఫైల్ తీసుకుని, ఓకే కుమార్, నాకు వేరే కేసుంది, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. కుమార్ వెంటనే ఖుషీకి ఫోన్ చేశాడు. హోటల్ గదిలో రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతున్న ఖుషీకి అప్పుడే ఫోన్ రింగ్ అవటంతో కుమారే ఫోన్ చేసుంటాడని ఆతృతగా పికప్ చేసింది. కుమార్ అన్నయ్య, ఏమైనా తెలిసిందా అడిగింది ఖుషి. తెలిసింది ఖుషి. ఆయన్ని నువ్వు కూడా చూశావు. మన కాలేజ్ ఫంక్షన్కి గెస్ట్గా వచ్చారు. నీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా కేకే అని. ఆయనే. కుమార్ చెప్పేసరికి ఖుషి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జుట్టు తెల్లగా ఉండి చాలా ఖరీదైన శాల్వా వేసుకుని వచ్చారు, ఆయనేనా? అవునవును, సరిగ్గా గుర్తుపట్టావు. లాయర్ రవితేజ గారు చెప్పిందేంటంటే ఆయన గతంలో చాలా తప్పులు చేశారంట. ఇప్పుడలా కాదు, మనిషి బాగా మారిపోయాడంట. అతనికి, లాయర్కి తెలిసినంతవరకు పెళ్లి కూడా కాలేదు. అతని చెల్లెలి కొడుకుని దత్తత తీసుకున్నాడు అని వివరాలన్నీ చెప్పి కుమార్ ఫోన్ పెట్టేశాక ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించుకుంది ఖుషి. హోటల్లో అర్జున్ ఫ్యాషన్స్ డిజైనర్స్ అందరూ మేకప్ గదికి వెళ్ళిపోయారు. కానీ రాశి కనిపించలేదు. ఆమె కోసం అన్వేష్ ఆమె గదికి బయలుదేరాడు. గదిలో ఉన్న రాశి చాలా భయంగా, ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఆమె ఫోన్ రింగ్ అవటంతో కాలం ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె ఊహించినట్టుగానే అశోక్ ఫోన్ చేశాడు. రాశి కాలు మాట్లాడుతూ, ఇది నా కెరీర్ మీదే ఆధారపడింది. అంతేకాదు, నేను వెళ్ళటం మానేశానంటే అర్జున్కి తెలిస్తే చంపేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా నేనెదురు చూసిన జీవితం రాబోతుంది. నన్ను క్షమించండి. మీరు చెప్పినట్టు నేను చేయలేను. నన్ను వదిలేయండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ బ్రతిమాలింది రాశి. అయితే నువ్వే ఆలోచించుకో. నీ వీడియో బయట పెడితే నీ జీవితం ఎంతగా ఎదుగుతుందో నేను నిర్ణయించాను. నువ్వు చెయ్యాలి. నాకు సలహాలివ్వద్దు. లాబీలో వెయిట్ చేస్తుంటాను బేబీ, వచ్చేసే అని అశోక్ కాల్ కట్ చేయటంతో రాశి తల పట్టుకుని కూర్చుంది. అప్పుడే తలుపు కొట్టిన శబ్దం వినపడేసరికి అది అన్వేష అయ్యుంటాడని అశోక్ మాటలే ఆలోచిస్తూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న అన్వేష్కి రాశి టెన్షన్గా కనపడింది. నుదుటి మీద చెమట బిందువులు కనిపిస్తున్నాయి. రాశి, బానే ఉన్నావా? అది మేకప్ రూమ్లో నువ్వు కనిపించలేదు, అందుకే తీసుకెళ్దామని వచ్చాను. అన్వేష్ ఆమెను చూస్తూ అనుమానంగా అన్నాడు. నేను 5 నిమిషాల్లో వస్తాను, మీరెళ్ళండి. పర్వాలేదు రాశి, వెయిట్ చేస్తాను, రా అని రాశికి సమాధానం చెప్పి అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్వేష్. రాశి బాత్రూంలోకి వెళ్ళి కంగారుగా మొహం కడుక్కొని అర్జున్ చేతిలో తన చావు కన్ఫామ్ అని భయపడుతూనే గదిలో నుండి బయటకొచ్చింది. అన్వేష్కి అనుమానంగానే ఉంది. ఆమె వెనకాలే నడుస్తూ వచ్చాడు. రాశి ఎలివేటర్లో వెళ్లకుండా మెట్ల మీదుగా వస్తుండగా ఆశ్చర్యంగా చూశాడు. ఏమైంది అమ్మాయికి, విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనుకుంటూ ఆమె వెనకాలే నడుస్తూ ఉండగా
రాశి కాలు జారి మెట్ల మీద డొర్లుకుంటూ కింద పడిపోయింది. అన్వేష్ ఊహించేలోపే ఆమె చివరి మెట్టు మీదుంది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి పట్టుకొని నిల్చోపెట్టబోయాడు. కాలు నొప్పంటూ గట్టిగా అరిచింది. మన కంపెనీని పిలవటానికి ఇంకా గంటన్నర పట్టొచ్చు. అప్పటి వరకు ఫస్ట్ ఎయిడ్ చేయిద్దాం అని ఆమెకి చెప్తూ ముందుగానే ఏర్పాటు చేసిన డాక్టర్ని పిలిచాడు అన్వేష్. ఆమె రాశికి మొత్తం చెక్ చేసి అంతా బానే ఉంది, పెద్దగా సమస్య లేదు, వెళ్ళిపోవచ్చని చెప్పింది. గుండె మీద చేయి వేసుకుని ఊపిరి పీల్చుకున్నాడు అన్వేష్. రాశి, వెళ్దామా అని అన్వేష్ అనగానే ఆమె తల ఊపి కాలు కింద పెట్టబోతూ అమ్మా అని అరుస్తూ తూలి పడిపోబోయింది. ఆమెని ఓ చేత్తో పట్టుకొని ఏమైంది అడిగాడు అన్వేష్. పాదం చాలా నొప్పిగా ఉంది, నేను నడవలేను అని చాలా బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయింది రాశి. పక్కనే ఉన్న డాక్టర్, నేనెంతగా పరీక్షలు చేశాను, ఈ అమ్మాయి ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ తప్పక కాలు నొప్పికి ఆయింట్మెంట్ రాసిచ్చారు. రాశి రాలేనంటూ గదిలోనే ఉండిపోయింది. అన్వేష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కోట్లు కోల్పోయిన వాడిలా బాధపడుతూ కృంగిపోయి మదన పడిపోయాడు. మళ్ళొకసారి ప్రయత్నించమని అడగటానికి రాశి గది తలుపు చిన్నగా తెరిచాడు. ఆమె ఎవరితోనో మొబైల్లో మాట్లాడుతోంది. మీరు చెప్పినట్టుగా కాంపిటీషన్కి వెళ్ళట్లేదు, దయచేసి నా వీడియో డిలీట్ చేయండి. అశోక్, మీకు దండం పెడతాను, అర్జున్కి తెలిస్తే చంపేస్తాడు. అయినా సరే మీరు కోరింది చేశాను అని మాట్లాడటం విని గది నుండి దూరంగా వచ్చేశాడు అన్వేష్. అశోకే ఏదో ఒకటి చేస్తాడని అనుకున్నాను, రాశినని ఉపయోగం లేదు. ఈ సమయంలో అర్జున్కి చెప్తే వినే పరిస్థితిలో ఉండడు అని ఆలోచిస్తూ ఉండగా అర్జున్ ఫ్యాషన్ డిజైన్స్ 5వ స్థానంలో కనిపించడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత కనుమరుగవ్వటానికి పరుగులు పెడుతుంది అంటూ ఒకలాంటి శాటిసంతో నవ్వుతూ అంటున్న గొంతు వినిపించింది. అన్వేష్ అటువైపు చూశాడు. అశోక్ కనిపించాడు. అతను కనుబొమ్మలెగరేస్తూ భుజాలు కుదిపి చూసుకుందామా అంటూ కాంపిటీషన్ జరుగుతున్న హాల్లోకి వెళ్ళిపోయాడు. మరి 2 నిమిషాలకి అన్నయ్య, ఎందుకలా ఉన్నావు అనుకుంటూ దిగాలుగా నిల్చున్న అన్వేష్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఖుషి. ఆమెని చూడగానే ప్రాణం లేచొచ్చింది. వెంటనే ఉపాయం తట్టినట్టు అశోక్ రాశి చేసిన పని గురించి చెప్పి ఇప్పుడు అర్జున్కి ఎంత నష్టం జరగబోతుందో వివరించాడు. అన్వేష్కి పిఏ నుండి ఫోన్ వచ్చింది. మనల్ని ఏ ప్లేస్లో పిలుస్తారు అడిగాడు అన్వేష్. మనది 5th ప్లేస్ సార్, ఇప్పుడు 3rd ప్లేస్ జరుగుతుంది, కాసేపట్లో మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పగానే అయితే మనది 10th ప్లేస్కి మార్పించు, నేనొస్తున్నాను. అన్వేష్ కాల్ కట్ చేసి ఖుషి వైపు తిరిగి, ఖుషి, ఇప్పుడు నువ్వేం ఆలోచించకు ప్లీజ్, లీడ్ మోడల్ స్థానం నువ్వే తీసుకోవాలి, లేదంటే మన కంపెనీ పరువు పోతుంది. అన్వేష్ అనేసరికి నేనా అంటూ ఆశ్చర్యపోయింది ఖుషి. అన్వేష్ బ్రతిమాలాడు. ఖుషి కూడా ఆలోచించి చివరికి ఒప్పుకుంది. మేకప్ చేసుకుని రాశి కోసం డిజైన్ చేసిన రెడ్ కలర్ ఫ్రాకులో బయటకొచ్చింది ఖుషి. అన్వేష్కి ఖుషిని చూడగానే మొహం వెలిగిపోయింది. సింప్లీ సూపర్బ్, ఇది రాశి కంటే నీకే బాగా నప్పింది. అందరూ రెడీగా ఉండండి, మనమే విన్ అవుతాం, ఆల్ ది బెస్ట్, కాన్ఫిడెంట్గా ఉండండి అని మిగతా మోడల్స్ని కూడా చూస్తూ అని హాల్లోకి వెళ్ళిపోయాడు అన్వేష్. 5th ప్లేస్లో అర్జున్ ఫ్యాషన్స్ కంపెనీని పిలవాలి, కానీ మరో కంపెనీని పిలిచారు. అర్జున్కి ఏమైందో అర్థం కాక అన్వేష్ వైపు చూశాడు. అతను అసలు పట్టించుకోకుండా రాశి పేరు స్థానంలో ఖుషి పేరుని ఎంటర్ చేయించడంలో బిజీగా ఉన్నాడు. చివరిగా అన్వేష్ చెప్పినట్టు 10th ప్లేస్లో అర్జున్ ఫ్యాషన్స్ని పిలిచారు. లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్స్ మీద ఒక్కొక్కరు ప్రవేశిస్తుంటే విడివిడిగా ఫ్లాష్ లైట్ వాళ్ళ మీద పడుతుంది. చివరిగా వచ్చిన మోడల్ రాగానే ఒక్కసారిగా స్టేజ్ వెలిగిపోయింది. మైకులో ఖుషి పేరు అనౌన్స్ చేశారు. ముందుగా అర్జున్ షాక్ అయ్యాడు. మెరుపు మెరిసినట్టు ఆమె అందాన్ని చూసి ఓ సెకను మైమరిచిపోయాడు. వెంటనే అతని కళ్ళల్లో కోపం తొంగి చూసింది. అతని చుట్టూ ఉన్న విఐపి కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. ఒక్కొక్కరి కళ్ళల్లో ఆమె అందం ఓ అద్భుతంలా కనిపిస్తూ ఉంటే అర్జున్ పిడికిలు బిగించి ఖుషి మీద కోపంతో రగిలిపోయాడు. కాంపిటీషన్ పూర్తయింది. ఇంత అద్భుతమైన అందాన్ని నేనెలా మిస్ అయ్యాను? అర్జున్కి వదిలేశానా?
అశోక్ అనుకుంటూ ఉండగా దూరంగా ఉన్న అన్వేష్ వెటకారంగా నవ్వుతూ కనిపించాడు. "హ, ఇదంతా నీ పనా? ఆ అమ్మాయిని ఎప్పటికీ మీ కంపెనీలో లేకుండా చేస్తాను. అది నాది" అని పొగరుగా అనుకున్నాడు అశోక్. అర్జున్ కంపెనీకి 3 అవార్డులొచ్చాయి. బెస్ట్ డిజైనర్గా కూడా ఖుషీకే వచ్చింది. ఖుషీకి అవార్డు అందివ్వటానికి ఓ సినీ స్టార్ని పిలిచారు. అతను అవార్డు అందించాక, "మీకు మూవీస్లో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా?" అని మైక్లోనే అడిగాడు. ఖుషీ నవ్వుతూనే లేదంటూ తిరస్కరించింది. అర్జున్కి అదంతా చాలా చిరాగ్గా అనిపించింది. అర్జున్ ఫ్యాషన్స్కి వచ్చిన అవార్డ్స్ని ఇవ్వటానికి అర్జున్ని స్టేజ్ మీదకి పిలిచారు. అంతేకాదు, అతను కోరుకున్నట్టుగానే యుఎస్ కంపెనీతో కాంట్రాక్ట్ కూడా కుదిరింది. అన్ని సంతకాలు అయిపోయాయి. అది అతను జీవితంలో కోరుకున్న ఒక పెద్ద డీల్. కానీ ప్రస్తుతమున్న అతని మానసిక పరిస్థితికి ఆనందంగా లేడు. స్టేజ్ దిగ్గానే వెంటనే ఆర్గనైజర్స్ ఏర్పాటు చేసిన బార్లోకి వెళ్ళిపోయాడు. ఖుషి డ్రెస్ చేంజ్ చేసుకుని అర్జున్ కోసం బార్లోకి వెళ్ళింది. ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఖుషి వెళ్ళేసరికే అర్జున్ మత్తుగా తాగేసున్నాడు. ఖుషీని చూసి ఇంకా 2 గ్లాసులు ఎక్కువగానే తాగాడు. ఆ కార్యక్రమానికి వచ్చిన మూవీ స్టార్ ఖుషీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉండగా అర్జున్ కోపంతో గోడ మీద గట్టిగా ఓ పంచ్ ఇచ్చాడు. మూవీ స్టార్ మాట్లాడుతూ, "మీరెప్పుడైనా మూవీస్లో యాక్ట్ చేయాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి" అంటూ అతని విజిటింగ్ కార్డ్ ఖుషీ చేతికి అందించాడు. వద్దనే అవకాశం లేదు. మర్యాద కోసం ఖుషీ తీసుకుంది. అగ్నిలో ఆద్యం పోసినట్టు అర్జున్ కోపం పెరిగిపోయింది. అక్కడుండటం మంచిది కాదని ఖుషీ హోటల్ గదికి చేరుకుంది. అర్జున్ వస్తే ఏం చేస్తాడోనని ఆమెకి దిగులుగానే ఉంది. ఆమె వెనకాలే రుద్రావతారంలో లోపలికొచ్చాడు అర్జున్. బాగా తాగున్నాడు, కోపంగా ఉన్నాడు. ఖుషీని చుట్టంతోనే చెంప మీద విసురుగా కొట్టాడు. ఖుషీ తల పక్కనే ఉన్న గోడ కొనకి తగలగానే నుదురు చివరి భాగం చిట్లి రక్తం కారింది. భుజం పట్టుకొని విసురుగా అతని వైపు తిప్పుకొని, "మూవీస్లో నటిస్తావా" అని వాడడిగాడు. "నేను లేకపోతే వెళ్ళిపోదామనే ఆశపడ్డావు" అని తాగిన మత్తులో నోటికొచ్చినట్టు మాట్లాడాడు అర్జున్. ఖుషి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. అర్జున్ మత్తుగా మంచం మీద వాలిపోయాడు. ఆ తర్వాత ఖుషి ఇంటికి చేరుకుంది. ఎర్రగా కందిపోయిన బుగ్గకి ఐస్ క్యూబ్ పెట్టి నుదిటి గాయానికి ఆయింట్మెంట్ రాసుకుని ఏడ్చుకుంటూ నిద్రపోయింది. ఉదయమే నిద్ర లేచిన ఖుషీకి అర్జున్ కనిపించలేదు. ఆ రాత్రి ఇంటికి రాలేదు అర్జున్. బుగ్గ ఎర్రగా కనిపించకుండా పౌడర్ ఎక్కువగా రాసి గాయానికి ఆయింట్మెంట్ రాసి హాల్లోకొచ్చింది. సోఫాలో కూర్చున్న మంజు ఖుషీని చూడగానే, "ఏమైంది ఖుషీ? ఆ దెబ్బ ఎలా తగిలింది?" అని కంగారు పడుతూ అడిగింది. "ఏం లేదు, చిన్న దెబ్బే. గోడకి చూసుకోకుండా గుద్దుకున్నాను" అని చెప్తూ అన్వేష్ కోసం చూస్తూ, "అన్నయ్య రాలేదా?" అని అడిగింది. అప్పుడే అన్వేష్ రెడీ అయ్యి తన గదిలో నుండి బయటకొచ్చాడు. మెట్లు దిగొస్తూ ఖుషీ మొహం చూసి ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు. కానీ దాని గురించి అడగలేదు. అర్జున్ మీద కోపం వచ్చింది. "ఆఫీస్కెళ్ళొస్తాను" అని మంజుకి చెప్తూ ఖుషీని దాటుకుంటూ ముందుకి వెళ్ళబోతుండగా, "అన్నయ్య" అని పిలిచింది ఖుషి. ఎందుకు పిలిచిందో అర్థమయ్యి, "వాడికి రాత్రి బాగా ఎక్కువైంది. అక్కడే పడిపోయాడు. తోడుగా రాత్రంతా నేనక్కడే ఉన్నాను. ఉదయమే ఇంటికొచ్చాను. మరేం భయం లేదు" అని చెప్పాడు. "ఇప్పుడే వస్తాను" అంటూ అతన్నాపి ఖుషి కిచెన్లోకి వెళ్ళి అర్జున్ కోసం తలనొప్పి తగ్గే టీ తయారు చేసి ఫ్లాస్క్లో పోసి అన్వేష్ చేతికి అందించింది. అన్వేష్ ఆమె వైపు ప్రేమగా చూసి ఆఫీస్కి బయలుదేరాడు. ఉదయం హోటల్ గది నుండి వచ్చేటప్పుడు అర్జున్ని ఆఫీసు ప్రైవేట్ రూమ్లోనే పడుకోపెట్టొచ్చాడు అన్వేష్. ఆఫీస్కి వెళ్లటంతోనే కోపంగా తలుపు తెరిచి లోపలికి వెళ్ళి, "అర్జున్, అర్జున్, లే" అని భుజాన్ని తడుముతూ లేపాడు. అర్జున్ మత్తుగా లెగిసి కూర్చున్నాడు. అతని జుట్టంతా చెదిరిపోయింది. అన్వేష్ అతని కుడి చేయి పట్టుకుని ఫ్లాస్క్ని అతని చేతిలో పెట్టాడు. "ఏంటిది?" అడిగాడు అర్జున్. అన్వేష్ గదిలో నుండి బయటికి వెళ్ళిపోతూ, "ఏమో, నా చెల్లి, నా బంగారు తల్లి పంపించింది" అని కోపంగా పళ్ళు నూరుతూ బయటికి వెళ్ళిపోయాడు అన్వేష్. అర్జున్ ఫ్లాస్క్ మూత తీసి చూశాడు. అతనికి తలనొప్పిగా అనిపించినప్పుడు ఖుషి ఆది టీ ఇస్తుంది. "రాత్రంతగా బాధ పెట్టాను.
అయినా నా గురించి ఆలోచించిందా అని కళ్ళు మూసుకొని రాత్రి జరిగింది తలుచుకున్నాడు. గతంలో కోపం మీద ఖుషీని కొట్టినప్పుడు భరించేదే కాని ఎప్పుడూ అరవలేదు. తలుపు చాటుకు వెళ్ళి మూగగా రోదించేది. కాని రాత్రి ఖుషి అమ్మ అని అరవటం వినిపించింది. ఆగకుండా కారే కన్నీళ్లు కనిపించాయి. ఆ మత్తులో అతను పట్టించుకోలేదు. కాని ఇప్పుడు గుర్తొస్తుంటే తన మీద తనకే అసహ్యంగా అనిపించింది. కోపంతో లెగిసి నిల్చుని బాధగా కన్నీళ్లు కారుస్తున్న ఖుషీ మొహం గుర్తురాగానే ఉక్రోషంగా అరుస్తూ గోడ మీద పంచివ్వబోయాడు. అప్పుడే అన్వేష్ లోపలికొచ్చాడు. అర్జున్ చేతిని పట్టుకొని, ఆల్రెడీ నా చెల్లిని బాధ పెట్టావు. ఇప్పుడు నీకు సేవ చేయటం కుదరదు. ఇలాంటివన్నీ చెయ్యకు అంటూ అర్జున్ చేతిని విసురుగా తోసేసి అతన్ని మంచం మీద కూర్చోపెట్టాడు. ఒక పశువులా ప్రవర్తించాను. తన్ని అలా కొట్టకుండా ఉండాల్సింది. కానీ ఆ ర్యాంపు వాక్ మీద అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను. అర్జున్ చెప్పగానే దానికి కారణం నేనే అంటే వీడు నన్నేం చేస్తాడో అని పక్కకి తిరిగి తనలో తనే గొనుక్కొని ఫ్లాస్క్లో ఉన్న టీ అర్జున్ చేతికి అందించి రాశి మెట్ల మీద నుండి కింద పడిపోవటం వల్ల ఖుషీని బలవంతంగా తనే ఒప్పించినట్టు అశోక్ విషయం దాచిపెట్టి మొత్తం చెప్పాడు. అర్జున్ కళ్ళెత్తి అన్వేష్ని కోపంగా చూస్తూ, అంటే దీనికంతటికీ కారణం నువ్వనమాట అంటూ టీ గ్లాస్ పక్కన పెట్టి అన్వేష్ని కొట్టడానికి లెగిశాడు అర్జున్. మచ్చా, నిన్న బాగా అలసిపోయాం. ఇవాళ ఆఫీస్కి హాలిడే. పెళ్ళయి 4 రోజులైంది. ఇంతవరకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదు. చాలా ప్లాన్స్లో ఉన్నాను. నువ్వు నీ చెయ్యిని కంట్రోల్లో పెట్టుకో అంటూ అన్వేష్ చేతిని అడ్డు పెట్టుకుంటూ వెనక్కి వెళ్ళాడు. పెళ్ళయ్యి 4 రోజులు దాటింది. నాకే దిక్కులేదు. నీకు 4 రోజులకే ఫస్ట్ నైటా అంటూ అర్జున్ ఫోన్ తీసి మేనేజర్కి కాల్ చేసి, మేనేజర్ గారు, మన ముంబై బ్రాంచ్లో ఏదో ప్రాబ్లం ఉందన్నారు కదూ. అన్వేష్ ఇవాళ వస్తున్నాడు. టికెట్స్ బుక్ చేయండి. సాల్వ్ చేశాకొస్తాడు. మినిమం 10 రోజులకి రిటర్న్ టికెట్ బుక్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్. మచ్చా, ఇది చాలా అన్యాయం. నా జీవితంతో ఆడుకుంటున్నావు అంటూ అర్జున్ని తిట్టి వెళ్ళిపోయాడు అన్వేష్. ధనంజయ్ని టెస్ట్ చేసిన డాక్టర్ ఇక ఎలాంటి సమస్య లేదనేసరికి భానుమతికి, ఆమెకి తోడుగా ఉన్న ప్రణవ్కి చాలా సంతోషంగా అనిపించింది. తీసుకెళ్ళిపోవచ్చని డాక్టర్ చెప్పగానే ప్రణవ్కి చందన గుర్తొచ్చింది. హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుండి చందనాన్ని చూడలేదు. ఇంటికి వెళ్ళాక ఆమెనెలా ప్రపోజ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రణవ్. కాలేజ్కి వెళ్ళిన ఖుషి సాయంత్రం వేళ స్నేహితులందరితోనూ కాసేపు చెట్టు కిందే కూర్చొని మాట్లాడింది. వాళ్ళతో పాటు కుమార్ కూడా ఉన్నాడు. కుమార్ అన్నయ్య, నువ్వుంటున్న ఇంటికి ఒకసారి తీసుకెళ్తావా? అప్పుడు సరిగ్గా చూడలేదు. చాలా బాగుంది. మళ్ళొకసారి చూస్తాను అంది ఖుషి. ఖుషి ఎప్పుడు అలా అడక్కపోవటంతో అందరూ సరే అంటూ కుమార్ ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. అందరూ చాలాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. అరగంట తర్వాత లాయర్ రవితేజ వచ్చారు. అక్కడున్న వాళ్ళందర్నీ చూస్తూ, ఎవరు కుమార్ వీళ్ళు అని అడగగానే అందర్నీ పరిచయం చేశాడు కుమార్. అతను సోఫాలో కూర్చోగానే ఖుషి తన బ్యాగ్లో నుండి కొన్ని పేపర్లు తీసి అతని చేతికి అందించింది. ఏంటవి? ఏమిస్తున్నావు? పక్కనే ఉన్న వైష్ణవి, మౌనిక గుసగుసగా అడిగారు. ఖుషి ఏం మాట్లాడలేదు. అవి ఏంటో అన్నట్టు చూస్తూ ఉన్న రవితేజ మొహంలో చాలా రంగులు మారాయి. అక్కడేం జరుగుతుందో అర్థం కాక ఖుషీని, లాయర్ని మార్చి మార్చి చూస్తున్నాడు కుమార్. లాయర్ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఖుషీ వైపు చూసి, నువ్వు ఆ అమ్మాయివా అని నవ్వుతూ ఆనంద బాష్పాలతో సంతోషంగా అడిగాడు రవి. అవును అని ఖుషీ తల ఊపింది. ఖుషీని చూస్తుంటే లాయర్ రవితేజ ఒంటి మీద వెంట్రుకలు నిలబడ్డట్టు అనిపించింది. ఇక్కడ జరుగుతున్నది కలో నిజమో అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది అంటూ కుమార్ వైపు చూసి, కుమార్, నువ్వు నాకెంత సహాయం చేశావో తెలుసా అంటూ అతన్ని కౌగిలించుకొని వీపు మీద తట్టాడు. అక్కడున్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది సార్ అడిగాడు కుమార్. ఆనందం ఎక్కువై కంటి నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ, ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటి వారసురాలు అని సంతోషంగా చెప్పాడు లాయర్. అందరూ కాసేపు గందరగోళంలో పడిపోయారు. ఖుషీని రకరకాల చూపులతో చూస్తూ, నిజమా అని అడిగింది వైష్ణవి.
అందరి వైపు కళ్ళు తిప్పుతూ నిజమంటూ కాదంటూ గుండ్రంగా తల ఊపింది ఖుషి. కుమార్ గట్టిగా నవ్వుతూ వైష్ణవి దగ్గరికి ఒక్క గెంతులో దగ్గరై, వైషు, మన కాలేజ్కి ఓనర్ ఎవరో తెలుసా? మన ఖుషి. ఈ ఇంటి ఓనర్ కూడా ఖుషీనే అని సంబరంగా చెప్పటంతో మాట పడిపోయినట్టు అందరూ నోర్లు తెరిచారు. లాయర్ రవితేజ తన తల్లి అరవింద గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె చనిపోయినందుకు బాధపడ్డాడు. అందరూ ఖుషీ ఖుషి అని పిలుస్తున్నారు, అదేనా నీ పేరు అని లాయర్ అడగటంతో, నా పూర్తి పేరు కుష్మిత, అమ్మ పెట్టిన పేరు. అందరూ ఖుషీ ఖుషి అంటారు. కొంచెం కొత్తగా ఉంటుందని ఎవరికీ పలకటం రాదు అని చెప్పింది ఖుషి. ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని తన పని పూర్తి కావస్తుందన్న తృప్తితో రవితేజ అడిగాడు. నేను మా పెదనాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాను, ఒక్కో అక్షరం కూడబలుకుతూ చెప్పింది. అతను నీ తండ్రిని చంపిన దుర్మార్గుడు, అతన్ని చూసుకోవాలనుకుంటున్నావా ఆశ్చర్యంగా అడగటంతో, అవునండి, నేను డైరీ మొత్తం చదివాను. మా అమ్మ జరిగిన విషయాలు మాత్రమే చెప్పింది, కానీ ఎక్కడా పెదనాన్నని తిట్టలేదు, గౌరవం లేకుండా మాట్లాడలేదు. అంటే అర్థమేంటి? మా నాన్నకి పెదనాన్నంటే చాలా ఇష్టం, ఆయన్ని గౌరవిస్తారు. అందుకే ఆయనకి కూతురుగా నేను కూడా నా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నాను అని ఖుషి చెప్పింది. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనసుతో ఆలోచిస్తున్నావు. మీ అమ్మ నిన్ను పెంచిన పెంపకం నీ మాటల్లో తెలుస్తుంది. చాలా మంచిది. నేను ధర్మేంద్రకి ఫోన్ చేస్తాను, మాట్లాడి పిలిపిస్తాను. ప్రస్తుతానికి నువ్వింటికెళ్ళిపో, ఎప్పుడు రావాలో నేను చెప్తాను అని అన్నాడు రవితేజ. అదేం పర్వాలేదు సార్, నాకు అడ్రస్ ఇవ్వండి, నేనే వెళ్తాను, ఆయన్ని నేనే స్వయంగా కలుస్తాను అని అడిగింది ఖుషి. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.